విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన యువ వైద్యులకు అన్యాయం జరగనివ్వమని అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ధర్మవరంలో మంత్రి 3 రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లు అందిస్తామంటున్న మంత్రి సత్యకుమార్తో ఐ న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. లేక విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించి తిరిగి స్వదేశానికి వచ్చి ఎన్ఎంసి రూలు ప్రకారం ఇక్కడ డాక్టర్లుగా పర్మనెంట్ సర్టిఫికేట్ కావాలని డాక్టర్లు ఆందోళన చేస్తుంటే అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి డాక్టర్లందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి రోడ్డుకి ఎక్కడం జరిగింది. ధర్నా చేస్తున్నటువంటి డాక్టర్ల మీద పోలీసులు దాడులు చేశారు. మరి ఇదే అన్యాయం అంటూ కూడా డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే విదేశీ విద్యను అభ్యసించి స్వదేశానికి వచ్చిన డాక్టర్లకి ఎందుకు పర్మనెంట్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదు? మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి నిబంధన కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు ఈ నిబంధన అమలు అవుతుంది? మరి అదే దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేస్తుందో కనుక్కోవడానికి మనతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, విదేశాల్లో విద్యను అభ్యసించి తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ విద్యార్థులకి పర్మనెంట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇబ్బంది పెడుతుందంటూ ఇప్పుడు డాక్టర్లందరూ కూడా రోడ్డుకి ఎక్కిన పరిస్థితి. కాకపోతే అలాంటి దాని మీద మన ఏపీ ప్రభుత్వం ఏదైనా కసరత్తు చేస్తుందా? దాని మీద ఏదైనా ఎక్సర్సైజ్ ఉందా? ఈ సమస్య అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఒక ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సమస్య కాదు. ఇదేంటంటే కోవిడ్ సమయంలో 1500 మంది డాక్టర్లు చదివేసి వచ్చినారు. మిగతా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. కేవలం 476 మందికి సంబంధించిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఒక విషయం ఇది ఉంది. ఎందుకంటే కోవిడ్ సందర్భంలో బయట దేశాల్లో చదువుతున్న మెడికల్ విద్యార్థులు ఆన్లైన్ మోడు ఆఫ్లైన్ మోడ్లో చేశారు. ఆఫ్లైన్ మోడ్లో అంటే ఆ దేశంలో ఉండి చేశారు. ఆన్లైన్ మోడ్ ఈ దేశంలో ఎన్ని నాళ్ళు ఉన్నారో పోలేదో దానికి ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషను కాంపెన్సేటరీ సర్టిఫికేట్స్ అంటే ఆ ఆన్లైన్ మోడ్ ఎంత కాలం చేశారో ఆ కాలానికి అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ మోడ్లో చేయాలి. దానికి తగినట్టుగా యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. లేని పక్షంలో ఇక్కడికి వచ్చి సిఎంఆర్ఐ కింద అంటే ఇంటర్న్షిప్ 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. కాకుండా ఈ ఆన్లైన్ మోడ్లో ఎంత కాలం చేశారో దానికి క్లర్క్షిప్ కూడా 2 సంవత్సరాలు ఆన్లైన్ మోడ్లో చేస్తుంటే క్లర్క్షిప్, 1 సంవత్సరం చేస్తుంటే 1 సంవత్సరం క్లర్క్షిప్, ఈ రకంగా చేయాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ అన్ని రాష్ట్రాలకు కూడా గైడ్లైన్స్ కొన్ని పీరియాడికల్గా 2021 నుంచి గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ వచ్చింది. ఇచ్చిన గైడ్లైన్స్ని మళ్ళీ మార్చుకుంటూ గైడ్లైన్స్ ఇస్తూ వచ్చింది. సమస్య ఇది. ఇప్పుడు మేము విద్యార్థులందరినీ కాంపెన్సేటరీ సర్టిఫికేట్స్ అడుగుతున్నాం. అయితే తర్వాత కొంతమంది విద్యార్థులు, అందరూ నేను అనట్లేదు, కొంతమంది విద్యార్థులు ఆన్లైన్ మోడ్లో చేసి ఆ పీరియడ్ని ఆఫ్లైన్ మోడ్లో చేసినట్టుగా చూపించారు. అయితే ఎన్ఎంసి ఆ ఇమిగ్రేషన్కి పంపడం, ఆ దేశాల ఎంబసీకి పంపిస్తే ఆ సమయంలో వాళ్ళు అక్కడ చేయలేదు, భారతదేశంలోనే ఉన్నారు అని కారణంగా ఇది కోర్టుకు వెళ్ళింది. కోర్టులో చాలా కేసు సబ్జుడిస్ కోర్టులో నడుస్తూ ఉంది. అనేక కోర్టులలో కూడా వీటి మీద జడ్జిమెంట్ రావడం విరుద్ధంగా అనుకూలంగా వచ్చాయి. అది కోర్టులో జరుగుతుంది. ఇవాళ నిన్న కూడా కోర్టులో ఉంటే 25 మందికి మరొకసారి కాంపెన్సేటరీ సర్టిఫికేట్స్ని ఆ దేశాల ఎంబసీలతో చెక్ చేసి ఇవ్వాల్సిందిగా వాళ్ళకి దాన్ని బట్టి ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఆ ఎన్ఎంసీ ఆదేశాలు ఒకవైపు, ఆ గైడ్లైన్స్ ప్రకారం ఒకటి, కోర్టు ఆదేశాలు, ఈ రెండింటికి అనుగుణంగా ఈ వాళ్ళ సర్టిఫికేట్ కాంపెన్సేటరీ సర్టిఫికేట్ని మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేసుకోవాల్సింది. విద్యార్థులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. అయితే కొంతమంది విద్యార్థులు కొన్ని కారణంగా మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎవరికి ఇబ్బంది కలగకుండా సమస్య పరిష్కరించడం కోసం ఏపీఎంసీని నేను ఆదేశించడం జరిగింది. చైర్మన్ని, తర్వాత రిజిస్ట్రార్ని కూడా నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళి వారికి కూడా సమస్యను వివరించాల్సిందిగా చెప్పడం జరిగింది. ఫారెన్ సర్వీస్లో ఎవరైతే ఎంబీబీఎస్ విద్యను అభ్యసించి స్వదేశానికి వచ్చి పర్మనెంట్ సర్టిఫికేట్ రాకుండా ఎవరైతే డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మనెంట్ సర్టిఫికేట్ ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తు ఖచ్చితంగా కాపాడుతాము, వారికి ఉన్నత విద్యా చదువుల కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, ధర్మవరం నుంచి.